ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి 6 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటాయి. షడ్గ్రహ కూటమి అంటే రవి, బుధ, శుక్ర, శని, రాహువు మరియు చంద్రుడు ఉంటూ దాని తర్వాత నుంచి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు మేషము, వృషభము, కర్కాటక మన మిథున రాశుల్లో సంచరిస్తుంటాడు. కర్కాటకంలోకి వెళ్ళాడు కానీ మిథునం వరకు సంచరిస్తాడు 5వ తేదీ వరకు. అదేవిధంగా గురువు, కుజుడేమో గురువు వృషభంలోని, మిథునంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారికి, రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎటువంటి పరిహార మార్గములు చేసుకోవాలి, మరియు ఏ దేవతారాధన, ఏ గోవుకి ఎటువంటి పదార్థం తినిపించాలి, ఏ గ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రాశి నుంచి 4వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడము, రాశ్యాధిపతి 6లో ఉండడం, వీటి వల్ల ఏంటంటే రుణ లాభము ఇస్తుంది ఇక్కడ. కాకపోతే అష్టమంలో కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ప్రధానంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది జల ప్రదేశాలకు వెళ్ళి అక్కడైతే విన్యాసాలు చేయడం, జల వాటి దగ్గర చేస్తూ ఉంటారు సరదాగా వెళ్ళినటువంటి వారు. కాస్త ముఖ్యంగా యువకులు ఈ రెండు నెలల 3 రోజుల పాటు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది కాబట్టి కొద్దిగా మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో అందులో కన్స్ట్రక్షన్ ప్రారంభించేటప్పుడు కానివ్వండి, 4వ స్థానం అనేటువంటిది విద్యాస్థానం కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు దాని గురించి పూర్తిగా ఆలోచన చేసుకొని తీసుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే అన్నదమ్ముల విషయంలో, ఎందుకంటే 3వ స్థానం మీద కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి అన్నదమ్ముల విషయంలోని అన్నదమ్ములతో ఏదైనా మాటామంతి ఇట్లాంటి విషయాల్లో కొద్ది ఘర్షణ వాతావరణం ఏర్పడనుంది కుజుడు యొక్క నీచ దృష్టి వల్ల 2 నెలల 3 రోజుల పాటు. కాబట్టి కాస్త ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నదమ్ములకి ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో ధనుర్లగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, ఉద్యోగ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే మీరు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బయట దేశాల్లో ఉంటూ అక్కడ పర్మనెంట్ అవుదామని చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ధనపరంగా ఇంకా చక్కటి ఫలితాలు రావాలి, ఆకస్మిక సంఘటనలు ఏమీ జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే నామస్మరణ చేసుకోండి. మరియు ప్రతి చిన్న విషయానికి మాకు ఏదో తెలియని ఒక మిస్కమ్యూనికేషన్స్ ఇవి ఎక్కువ అవుతున్నాయి అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి గోచార గ్రహాలు మాత్రమే ఫలితాలు ఇస్తాయా, మరి జన్మజాతకం పరిస్థితి ఏమిటి అని సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోచారము అనేటువంటిది కాలము లాంటిది. మనకి చూడండి, ఇప్పుడు వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము, కాలం మార్పును బట్టి వాతావరణం ఎలా మారుతుందో అలా అనమాట. కానీ వీళ్ళల్లో కనుక ఎబిలిటీ ఉంటాయి, అంటే చలికి తట్టుకునే శక్తి ఉందనుకోండి, చలికాలం వచ్చినా ఏమీ కాదు. కొంతమందికి చూడండి చలికాలం లేదా వర్షాకాలంలో కొంచెం వర్షంలో తడవగానే జలుబు వచ్చేస్తుంది, అంటే వీళ్ళల్లో స్ట్రెంత్ లేదు, అలాంటప్పుడు వస్తుంది. మరి కొంతమందికి వర్షంలో ఎంత తడిచినా జలుబు రాదు. అంటే ఏమిటి, వీళ్ళ పర్సనల్గా వీళ్ళ యొక్క శారీరకమైనటువంటి శక్తి ఎంతవరకు ఉంది అనేటువంటిది చూడాలి.
ఆ రకంగా అదే విధంగా చూసుకుంటే మీ జన్మజాతకం ఎలా ఉంది మొట్టమొదటిగా, మీ జాతకంలో లగ్నం ఎంతవరకు బలంగా ఉంది. మీకు లగ్నం కనుక బలంగా ఉందనుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఎదుర్కోగలరు. అంటే మీరు పుట్టినప్పుడు సమయం, మీరు జన్మించిన సమయంలో లగ్నము అనేటువంటిది ఉంటుంది. 12 లగ్నాల్లో ఒక లగ్నం ఖచ్చితంగా మీది అయి ఉంటుంది. మనకి రాశి ఎలా చూసుకుంటాం అలా. అందుకే నేను ప్రతిసారి కూడా వార ఫలితాలు, మాస ఫలితాలు లేదా పక్ష ఫలితాలు చెప్పేటువంటి లగ్నం నుంచే చూసుకోండి అంటే, ఎందుకంటే 2 గంటలకు ఒకసారి మారిపోయేది, చాలా యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయి దానివల్ల. కాబట్టి లగ్నం. అలాగే చాలామంది భయపడుతూ ఉంటారు, ఏమంటే ఇప్పుడు ఏలినాటి శని వస్తుందంట, మీకు డబ్బులు రావేమనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు అనేటువంటిది ఎక్కడైనా శాసనంలో ఉందా? లేదు. మందుడు అని చెప్పారంతే. ఆలస్యం అవుతాయి, కొంత అవమానాలు పడతారనే చెప్పారు. కానీ ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు పీఎంలు కూడా అయ్యారయ్యా ఏలినాటి శనుల్లో, టెన్షన్ పడకండి, పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కూడా పొందుతారని. కాబట్టి దాని గురించి మర్చిపోండి. మీకు ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనకారకుడు ఎంత బలంగా ఉన్నాడు లేదా బలహీనంగా ఉన్నాడు అనేది తెలుసుకోండి. అది చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఏ రూపంలో ధనం వస్తుంది, మీ ధనాధిపతి అంటే లగ్నం నుంచి 2వ స్థానాధిపతి. అలాగే మీరు ప్రయత్నం చేస్తున్నారు, 3వ స్థానం ప్రయత్నం, లేదా సిబ్లింగ్స్ వాళ్ళతో సహకారాలు ఎలా ఉన్నాయి, లేదా మీరు వాళ్ళకి రుణపడి ఉన్నారా, వాళ్ళు మీకు రుణపడి ఉండడం వల్ల ఇదంతా జరుగుతుందా సిబ్లింగ్స్ విషయంలో అనేది తెలుసుకోవాలి. ఇదే విధంగా మరి కొంతమంది వాళ్ళ జన్మజాతకాలలో 4వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోకుండా ప్రాపర్టీ కొనేస్తారు. మీ జన్మజాతకంలో కనుక 4వ స్థానం వల్లే నష్టాలు ఉన్నాయనుకోండి, ప్రాపర్టీ కొన్నప్పటి నుంచే మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని అమ్మేయాల్సి వస్తుంది. ఇలా నేను 4వ స్థానం పాడైన వారి యొక్క జన్మజాతకాలు చూసి, ఏమంటే మీరు పేరు మీద కొనుక్కోవద్దు, మీ జీవిత భాగస్వామి పేరు మీదో లేకపోతే మీ యొక్క సంతానం పేరు మీద కొనుక్కోండి, ఫలానా డైరెక్షన్. అది కూడా ఏంటంటే ఏ జీవి అంటే ఎవరు ఏ పేరు గలవాళ్ళు వాళ్ళ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ మొదటి అక్షరానికి వాళ్ళు ఉండేటువంటి నివాసం ఉండేటువంటి గృహానికి వర్గు నిర్ధారణ అంటే వర్గు క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి కలిసి వస్తుంది. మరి కొంతమందికి వాళ్ళ పేరు మీద తీసుకోవడం కరెక్ట్ కాదు, అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళ పేరు మీద తీసుకోవాలి. అది చూసుకోవాలి జన్మజాతకంలో. అంతేగాని అయ్యో నాకేం కలిసి రావట్లేదు అన్నీ అమ్మేస్తున్నానంటే, ఒక్కొక్కసారి ఈ మీ జన్మజాతకంలో కొనకూడని సమయాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా వివాహం ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి భార్య ఎలాంటి భర్త వస్తారు, అదేవిధంగా సంతానం ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏం చేసుకుంటే సంతానం క్లియర్ అవుతుంది. పూర్వీకుల ఆస్తులు కొంతమందికి ఉంచుకుంటే మంచిది, కొంతమంది వాటిని అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కుంటే మంచిది. 8th హౌస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఆకస్మిక సంఘటనలన్నీ కూడా 8th హౌస్లో ఉంటాయి. తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ 9th హౌస్లో ఉంటాయి. వీళ్ళ వృత్తి ఏమిటి అసలు అంటే, ఈ ఫలానా ఏ వృత్తుల్లో వీళ్ళకు ఉంటే కలిసి వస్తుంది. చాలామంది తెలియక వాళ్ళకు ఉండేటువంటి జన్మజాతకంలో ఏదైతే వృత్తి నిర్ధారించబడిందో దానిలో ఉండకుండా వేరే వేరే ఏవో చేస్తూ ఉంటారు. ధనం సరిగ్గా రాదు, ఆ వృత్తిలో వాళ్ళు ఎదగలేకపోతుంటారు. కాబట్టి మీకు ధనాధిపతి ఏ వృత్తి ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడు, లేదా వృత్తి లేకుంటే వ్యాపారం, ఏ వ్యాపారం ద్వారా ధనయోగం ఉంది. కొంతమందికి వ్యాపారం కలిసి రాదు, అలాంటప్పుడు ఉద్యోగం చేసుకోవాలి, లేదా ఇంకోరు ఎవరైనా ఆ వ్యాపారాన్ని చేస్తే వీళ్ళు దాన్ని గైడ్ చేసేలాగా, వీళ్ళు మనీ పెట్టకుండా జస్ట్ సర్వీస్ చేసేలాగా అలా ఆ రకంగా చేసుకోవాలి. ఆ రకంగా విదేశీ యోగాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేసే యోగం ఉందా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. చాలామందికి తెలియక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ధనాన్ని మొత్తం పోగొట్టుకుంటారు. ఇది జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. నేను ప్రయోగం కూడా చేసి చూసా దీని మీద. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం. 12వ అధిపతి పాపగ్రహాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, 12వ అధిపతి శుభగ్రహాలతో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా కలిసి వస్తుంది అనే దాని మీద నేను చూసి చెప్తున్న అంశాలు ఇవి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాతకం ఎలా ఉన్నా, గోచారంలో గ్రహాలు ఎన్ని మారినా, ఏ పంచగ్రహ కూటములు వచ్చినా, సద్గ్రహ కూటములు వచ్చినా, లేనట్లయితే ఏది ఎలాగ ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, అమ్మవారిని నమ్ముకోవడం, ఒక భగవంతుని మీ ఇష్టదైవం ఎవరినైనా సరే నమ్ముకొని మీరు కనుక మీ నిత్య జీవితం, మీ ధర్మంగా మీ పని మీరు ఎక్కడ ఆపకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ యొక్క అమ్మవారి మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.